ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 118వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. మన ఇరుకుల్లో, మన సమస్యల్లో, మన శ్రమల్లో దేవునికి మొరపెడితే విశాల స్థలమందు దేవుడు మనకు ఉత్తరమిస్తాడు. అనగా ఆ సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించి సురక్షితమైన స్థితిని దేవుడు కలుగు చేస్తారు. ఎవరైతే దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉండి విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేస్తారో దేవుడు ఆ సమస్యల నుండి దేవుడు విడుదల కలుగు చేస్తారు. ఈరోజు ఎటువంటి సమస్యలు ఉన్నారో, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి శ్రమల్లో ఉన్నారో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, అటువంటి పరిస్థితుల్లో ఆ ఇరుకులో ఉన్న మీరు ఎప్పుడైతే దేవునికి ఉత్తరమిస్తారో దేవుడు ఆ యొక్క సమస్యల నుండి, శ్రమల నుండి విడుదల కలుగు చేస్తారు. స్వస్థపరిచే దేవుడు ఆయన మీ బలహీనతల నుంచి విడుదల కలుగు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆయన తొలగిస్తారు. విశ్వాసంతో, నమ్మకంతో దేవునికి మొరపెట్టే వారంగా మనం ఉండాలి. ఎటువంటి ఇరుకుల్లో మనమున్నా దేవుడు విశాల స్థలానికి దేవుడు మనల్ని తోడుకొని వెళ్తారు. ఆ విశాల స్థలంలో దేవుడు మనకి ఉత్తరం ఇచ్చి మన జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తారు. కనుక విశ్వాసంతో దేవునికి మొరపెట్టి దేవుడు కలుగు చేసే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ఇరుకులలో నుండి దేవుడు మీకు విడుదల కలుగు చేసి విశాల స్థలంలోనికి దేవుడు మిమ్మల్ని కొనిపోవును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎటువంటి ఇరుకుల్లో